కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలని నెరవేర్చాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా పేరుతో ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని, ఇప్పుడు 12,000 రూపాయలు ఇస్తామని నేటి వరకు ఇవ్వలేదని అన్నారు। తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన రైతన్నని ఆదుకోవాలని డిమాండ్ చేశారు। ఆయన అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కి అందజేశారు। ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, జిల్లా నాయకులు తెల్లం నరసింహారావు, బీజేపీ మండల అధ్యక్షుడు సిరిపురం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మోడీ గారి నాయకత్వం రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ ఎకరానికి 15,000 రూపాయలు ఎకరానికి 15,000 రూపాయలు వ్యవసాయ కూలీలకు 12,000 వ్యవసాయ కూలీలకు 12,000 రైతులు 2 లక్షల రుణమాఫీ రైతులు 2 లక్షల రుణమాఫీ రైతు భరోసా 15,000 రైతు భరోసా 15,000 రైతుల అకౌంట్లు వేయాలి। కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమాని అమలు చేయాలి। జై బీజేపీ, జై కిసాన్ మోర్చా, జై కిసాన్ మోర్చా। ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో మెమోరాండం జరుగుతుంది। రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం ఎంత తప్పున్నా 2 లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నారు। ఈ రోజు 50% రైతులకు కూడా రుణాలు మాఫీ చేయలేదు। పానీ నకలమైన రైతులు కూడా రూపాయి మాఫీ కాలేదు। ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ మీరు హామీ ఇచ్చిన ప్రకారం చేయాలి। ఎందుకంటే ప్రతి రైతులు చేస్తున్నారు। ఈ రోజున కుటుంబాన్ని ప్రాతిపదిక తీసుకున్నారు। ఎంత తప్పున్నా సరే 2 లక్షల పైన తర్వాత కట్టుకుంటారు కాబట్టి మీరు చేసే 2 లక్షల రుణమాఫీ తక్షణమే చేయాలి। అదే కాకుండా ఖరీఫ్ రబీకి మీరు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు। ఈ రోజున రబీకి ఎగ్గొట్టారు, ఖరీఫ్కి ఎగ్గొట్టారు, రబీకి కూడా ఇవ్వలేదు ఇంతవరకు। రబీ ఖరీఫ్ 2 కలిపి 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి। 12,000 రూపాయలు అంటున్నారు। మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 15,000 రూపాయలు ఇవ్వాల్సిందే। మీరు వ్యవసాయ కూలీలకి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఎన్నికల్లో। ఖచ్చితంగా వ్యవసాయ కూలీలకి 12,000 రూపాయలు ఇవ్వాలి। అదే కాకుండా అతివృష్టి అనావృష్టి వల్ల పంటలకు బీమా కల్పిస్తామని చెప్పారు। ఈ రోజు వరకు బీమా కల్పించలేదు। కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమాని మీరు వెంటనే అమలు చేయాలి। రైతులకు ఇచ్చిన హామీల్ని